రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. और 12,000 रुपए मजदूरों को. భూమి లేని రైతు కూలీలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. गृह ज्योति स्कीम जिसमें हम 200 यूनिट बिजली के मुफ्त में देंगे. గృహ జ్యోతి అనే పథకం కింద అందరి కరెంటు బిల్లుల్లో 200 యూనిట్ విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. इंद्रम्मा इंड्लू स्कीम 5 लाख रुपए घर बनाने के लिए. ఇందిరమ్మ పథకం కింద అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. और जिन्होंने तेलंगाना की लड़ाई में भाग लिया, जिन्होंने अपना खून पसीना दिया, उनके लिए 250 स्क्वायर यार्ड का घर. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినరో వాళ్ళకి ఇంటి స్థలం కింద 250 గజాలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. चौथा स्कीम में 4,000 रुपए महीने हमारे बुजुर्ग लोगों के लिए. పెన్షన్ పెంచి అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. और युवा विकासम में 5 लाख रुपए असिस्टेंट्स स्टूडेंट्स को कॉलेज फीस के लिए. యువకులకు యువతులకు నిరుద్యోగులకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము. और आखिरी बात मैं यहां कहना चाहता हूं, आपका यहां हर साल त्योहार होता है, इसको हम नेशनल त्योहार घोषित करेंगे. ఇది చాలా పెద్ద ప్రకటన. జాతర గిదాలే సమ్మక్క సారక్క ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है. కుంభ మేళా ఎట్లయితే జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ చేయబోతున్నామో సమ్మక్క సారక్క ఉత్సవాన్ని కూడా జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे ही हमारी सरकार दिल्ली में आएगी वैसे ही हम ये काम आदिवासियों के लिए करेंगे. ఇది ఢిల్లీలో మా ప్రభుత్వం రాగానే సమ్మక్క సారక్క గిరిజన ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాము. भाइयों और बहनों, आपसे मैं एक आखिरी बात कहना चाहता हूं. చివరి మాట, तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है. తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంది. बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है. బీజేపీ ఆల్రెడీ ఓడిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది తెలంగాణలో. मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते. గుర్తుపెట్టుకోండి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలవాలని కోరుకుంటుంది. ये दोनों एक साथ काम कर रहे हैं. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మిలాఖాత్ అయి ఉన్నాయి. और इनके साथ एमआईएम भी मिली हुई है. వీళ్ళతో సహా ఎంఐఎం కూడా కలిసి ఉంది. आप देखिए, पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया. పార్లమెంట్ లో బీజేపీ ఏం కోరుకుంటే బీఆర్ఎస్ దానికే మద్దతు పలుకుతుంది. किसान बिल में पूरा समर्थन दिया. పార్లమెంట్ లో అన్ని చట్టాలకి బీజేపీకి जीएसटी में पूरा समर्थन दिया. బీజేపీకి అన్ని విధాలుగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं. గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ములాఖాత్ అయిపోయినాయి, మిలాఖాత్ అయిపోయినాయి మనం చేస్తున్నాం. और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है. దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా జరగదు. विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं. मेरे ऊपर 24 केस लगाए हुए हैं. मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं.
నన్ను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది.